మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. చదివిన వాక్య భాగంలో దేవుని యొక్క ప్రజలకు విశ్రాంతి అనేది ఉన్నది అని వాక్యం తేటగా మనకు తెలియపరచబడుచున్నది. సాధారణంగా విశ్రాంతి అనగా కాస్త శరీర అలసటను తీర్చుకోవడానికి నిద్రించడము, మౌనంగా నిలిచి ఉండడము, ఒక గదిలో ఎవరితో మాట్లాడకుండా సమయాన్ని గడపడము. ఇలా విశ్రాంతి అంటే వారికి నచ్చినట్లుగా, వారు మెచ్చినట్లుగా సమయాన్ని వినియోగించుకోవడం, ఇతరుల యొక్క ప్రభావం లేకుండా, ఇతరుల యొక్క ఒత్తిడి లేకుండా, ఇతరుల ద్వారా కలిగేటువంటి ఇబ్బంది ఏది కలుగకుండా వారికి నచ్చిన విధంగా సమయాన్ని వినియోగించుకోవడంలో ఉండేటువంటి విశ్రాంతి. ఇది ఒక రకమైనటువంటి విశ్రాంతి. అయితే ప్రపంచం అంతటికీ తెలిసిన విషయం ఏదనగా విశ్రాంతి దినం లేదా ఆదివారం. వారమంతా పనిచేసినప్పటికీ ఆదివారం దినమున ప్రతి చోట సెలవు ప్రకటించబడింది. దాని అర్థం మనిషి యొక్క జీవనానికి, పరిస్థితులకు విశ్రాంతి అనేది అవసరం అని ఏనాడో భౌతికంగా ఉన్నటువంటి మనుషులకు కూడా అర్థమైంది. దీనంతటికంటే మించి ఆదిలో ప్రభు 6 దినములు సృష్టిని, మానవుణ్ణి సృష్టించిన తర్వాత 7వ దినమున ఆయన విశ్రమించాడు అని రాయబడి ఉన్నది. దాని అర్థం విశ్రాంతి అనేది ప్రతి వారు కోరుకునేది. విశ్రాంతి లేకుండా ఎవరు కూడా మనుగడను కొనసాగించలేరు. అది ఏ జీవి అయినా, మనుషులైనా, ఏ వస్తువు అయినా విశ్రాంతి అనేది లేకుండా ఏది కూడా మనుగడను కొనసాగించలేదు. అయితే ఇక్కడ వాక్యం మనకు తేటగా సెలవిస్తున్నటువంటి విషయం ఏదనగా దేవుని ప్రజలకు విశ్రాంతి ఉంది. ఇప్పుడు మనం ధ్యానించిన విషయాలన్నింటిలో చూసినట్లయితే మనుషులందరికీ విశ్రాంతి కలుగుతుంది. వారి సమయాన్ని వారికి నచ్చినట్లుగా వినియోగించే విషయంలో గాని, ఆదివారం తిరుమన విశ్రాంతిని పొందుకోవడమే గాని, ఇలా జనులందరికీ విశ్రాంతి ఉన్నప్పుడు ప్రత్యేకంగా మనకి విశ్రాంతితో పని ఏముంది? కానీ ఇక్కడ ప్రభు తన ప్రజలకు మాత్రం విశ్రాంతి ఉన్నది అని ప్రత్యేకంగా సెలవిస్తూ ఉన్నారు. దాని అర్థం ఒక శాశ్వతమైనటువంటి విశ్రాంతి మన కొరకు ఉన్నది. ఆయన వాగ్దానం చేశాడు అంటే అది నిశ్చయంగా నెరవేరుస్తాడు. ఇలా నేను వారికి విశ్రాంతిని కలుగు చేతును అనేటువంటి మాటలు మనకి బైబిల్లో పలుచోట్ల కనబడుతూ ఉంటే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. అది యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము 44వ వచనం. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగు చేసెను. యెహోవా వారి శత్రులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను కనుక వారిలోనొకడును ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను. యెహోషువకి, మోషేకి, వారి పితరులకు అనగా అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా నీ సంతతికి అని చెప్పిన ప్రతి మాట కూడా ఇశ్రాయేలీయుల యొక్క పక్షంన దేవుడు నెరవేర్చాడు మరియు వారికి విశ్రాంతిని కలుగు చేశాడు. ఇది కూడా శరీర సంబంధమైనటువంటి విశ్రాంతియే. ఒకవేళ విశ్రాంతి కలుగు చేతును, నా జనులకు విశ్రాంతి ఉన్నది అని చెప్పిన తర్వాత మరలా హెబ్రీయులకు రాసేటప్పుడు పరిశుద్ధాత్ముడు నా జనులకు విశ్రాంతి ఉన్నదని ప్రత్యేకంగా మరలా రాయించవలసినటువంటి అక్కర లేని లేదు. అయితే ఇక్కడ ఇశ్రాయేలీయులకు వాగ్దాన సంతతికి వచ్చినటువంటి విశ్రాంతి వేరు. శరీర సంబంధమైన భౌతికపరమైనటువంటి విశ్రాంతి. శత్రువుల నుండి ఎటువంటి హాని కలుగకుండా, యుద్ధములు లేకుండా, నష్టము కలుగకుండా, కరువు రాకుండా, అనారోగ్య పరిస్థితుల్లో కుంటుపడకుండా, ప్రాణహాని కలుగకుండా అన్ని కోణాల్లో వారికి నలుదిక్కుల నెమ్మది, విశ్రాంతి కలిగింది. దాని అర్థం వారికి బాధ కలిగించేటువంటి, హాని కలిగించేటువంటి, దుఃఖాన్ని కలిగించేటువంటి, కన్నీటిని తెప్పించేటువంటి విషయాలన్నీ దూరంగా ఉండుట చేత వారికి విశ్రాంతి కలిగింది. అవును, ప్రభు శరీర సంబంధమైనటువంటి విశ్రాంతిని మనకు అనుగ్రహిస్తారు. అయితే అంతకంటే ముఖ్యంగా ఆత్మ సంబంధమైనటువంటి విశ్రాంతి గురించి మనకు ప్రభు సెలవిస్తున్నారు. ఈ విశ్రాంతి దేనికి సంబంధించినది? ఇది దేహ విమోచన కొరకు మనం కనిపెడుతూ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడేటువంటి ఆ శుభ సమయం కొరకు, ఆ శుభ వేళ కొరకు మనం ఎదురు చూసినటువంటి విశ్రాంతి అని మనకు తెలియపరచబడుతున్నది. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుండి చూసినట్టయితే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మనం వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. ఇశ్రాయేలీయులను ప్రభువు నడిపిస్తున్నప్పుడు వారు సనుగుతూ, గొనుగుతూ ప్రభువు మీద, ఆయన సేవకుని మీద మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడుతూ ఆయాసకరమైనటువంటి క్రియలు చేస్తూ ఉండగా ప్రభు వారి మధ్య ఒక మాటను మాట్లాడారు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో నా విశ్రాంతిలో ప్రవేశించలేరు
ఉండరు అని ఒక మాట సెలవిచ్చారు. ఒకవేళ ప్రయాణం కొనసాగిస్తూ వాగ్దాన దేశానికి వెళ్తున్నామని అడుగు వేస్తూ లోకమైనటువంటి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి గురి గమ్యమైనటువంటి పాలుతేనె ప్రవహించేటువంటి దేశమైనటువంటి పరలోక రాజ్యానికి చేరాలని అడుగు వేస్తూ ప్రయాణిస్తూ విశ్వాసంతో నిరీక్షణతో ముందుకు వెళుతూ ఉండగా ఆయనకు ఆయాసకరమైనటువంటి క్రియలు ఏమైనా పొడచూపితే వీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని ఆనాడు ఇజ్రాయేలీలతో చెప్పినటువంటి మాట నేడు మనతో ఏమన్నా ప్రభువు చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుందేమో, ఆయన విశ్రాంతిలోకి మనం ప్రవేశించకుండా ఆ వాగ్దానం మధ్యలోనే నిలిచిపోయేటువంటి దుర్ఘటన సంభవిస్తుందేమో అని మనము జాగ్రత్త మరియు భయము కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. నా జనులకైతే విశ్రాంతి ఉన్నది, కానాను దేశం వారి కొరకు నిర్ణయించి ఉంచాడు ప్రభు. కానీ జనులు అక్కడికి వెళ్ళడానికి అయోగ్యులుగా నిలిచిపోయారు, విశ్రాంతిలో ప్రవేశించలేని వారుగా ఉన్నారు. దారిలోనే ప్రయాణంలోనే ఆ సంవత్సరాల యాత్రలోనే వారి జీవితాలు ముగించబడి ఉన్నవి. కారణం వారి యొక్క అవిధేయత, దేవుని మీద సనుగు, ఆయన సేవకుని మీద సనుగు, విశ్వాసంలో నిరీక్షణలో ఏమాత్రం స్థిరత్వం లేనటువంటి పరిస్థితి, విగ్రహారాధన, లోకచ్చలు, శరీర కోరికలు, వీటన్నిటిని బట్టి ఆయన చేసిన వాగ్దానాన్ని పొందుకోలేనటువంటి అవిధేయులుగా విశ్రాంతిలో ప్రవేశించలేని వారుగా పాతాళంలోకి త్రోయబడ్డారు. అందుకే ప్రభు అంటున్నారు, మీ కొరకు నేను విశ్రాంతిని సిద్ధపరిచాను, నేను మీకు శ్రేష్టమైనటువంటి విశ్రాంతిని ఇస్తాను, అది భౌతికంగాను మరియు ఆత్మీయంగాను శాశ్వతమైనటువంటి విశ్రాంతిని మీకు కలుగు చేస్తాను. అయితే ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి మీరు సంసిద్ధులై ఎప్పటికప్పుడు భయముతోనూ భక్తితోనూ వణుకుతోనూ జాగ్రత్తతోనూ జాగరూకులుగా మీరు ఉండాలి అని ప్రభు మనకి సెలవిస్తున్నారు. ఇంకా కొంచెం మనం ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుతారన్న మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు కనుక నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయంలోను కఠినపరచుకొనకూడని వెనుక చెప్పబడినటువంటి ప్రకారమే ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములలో నేడనే ఒక దినమును నిర్ణయించుచున్నాడు. ఈ దినం సాధారణమైనటువంటి దినము కాదు, ఇది ప్రభువు నిర్ణయించినటువంటి దినం. అనేక సంవత్సరములు గడుస్తూ ఉన్నాయి, మాసములు గడుస్తూ ఉన్నాయి, కానీ ఈ దినమును ప్రభు నిర్ణయించాడు. ఏమని? నా సువార్తను విని అవిధేయులు కాక విశ్రాంతిలో ప్రవేశించినట్లు విధేయులుగా మీ హృదయములను కఠినపరచుకోకుండా ఇదే సరైనటువంటి సమయం, నేడే రక్షణ దినం, ఇది మన కొరకు నిర్ణయించబడినటువంటి కాలము అని గ్రహించి మన కొరకు ఆయన విశ్రాంతిని సిద్ధపరిచి ఉన్నాడని తెలుసుకున్న వారముగా మనం దినాలను వెళ్ళబుచ్చక కార్యాలను మరుసటి దినమునకు, మరుసటి మాసమునకు, మరుసటి సంవత్సరములకు దొర్లించక నేడే రక్షణ దినము అని ఆయన రక్తములో మనం కడగబడిన వారంగా, ఆయన ఆత్మశక్తి చేత నింపబడిన వారంగా, ఆయన ఇచ్చు విశ్రాంతిలోకి ప్రవేశించుటకు యోగ్యత కలిగిన వారంగా ఉండాలని తేటగా ప్రభు మనకు సెలవిస్తుండగా, రక్షణ లేని వారు రక్షణ పొందుకోవాలని, రక్షణ పొందుకున్న వారు ఈ ఆత్మీయ యాత్రలో పరిశుద్ధాత్మను పొందుకున్న వారుగా గమ్యం చేరేంత వరకు, లక్ష్యమును చేరేంత వరకు కూడా విశ్వాసము నిలిచి ఉండాలని, ఆ విశ్రాంతిలో ప్రవేశించేంత వరకు కూడా నమ్మకంగా యథార్థంగా విధేయులుగా ముందుకు సాగాలని ప్రభు మన కొరకు మాటను సెలవిస్తున్నారు. మన కొరకు విశ్రాంతి ఉన్నది. ఆయన ప్రజలకు ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన స్వకీయ సామ్రాజ్యమునకు ఇజ్రాయేలీలు 40 సంవత్సరములు వారు ప్రయాణం చేసినప్పటికీ వారిలో ప్రారంభంలో ప్రారంభించినటువంటి ప్రయాణికులందరూ కూడా ఆ 40 సంవత్సరముల యొక్క ప్రయాణంలోనే వారి యాత్రను ముగించారు, కేవలం యెహోషువ, కాలేబులు తప్ప. కారణం వారి యొక్క అవిధేయత. సువార్తను అంగీకరించిన వారుగా ఉన్నప్పటికీ ఆ సువార్తలో తుది వరకు నిలువని వారుగా ఉన్నారు, విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. కానీ ఒకవేళ ఆయన వాగ్దానమును పొందుకొని ఉన్నప్పటికీ మనం అది పొందుకోనివ్వకుండా సాతాను వేసేటువంటి అగ్ని బాణాలకు, వాడు పెట్టేటువంటి సులువైనటువంటి చిక్కులకు బంధించబడి ఆ విశ్రాంతిలోకి, ఆ వాగ్దానం పొందుకోలేనటువంటి పరిస్థితులకు చేరిపోతామేమో అని ప్రభు ఈ సమయమున మనకు మరలా ఆయన విశ్రాంతిని గూర్చి, వాగ్దానమును గూర్చి తెలియపరుస్తున్నాడు. ఒకవేళ గత దినములలో, గత సంవత్సరములలో ఎన్నో వాగ్దానాలు ప్రభు చేసి ఉండి ఉండొచ్చు, కొన్ని జరిగి ఉండి ఉండొచ్చు, కొన్ని జరగకపోయి ఉండి ఉండొచ్చు. దానికి కారణం ఒకటి, ఆ సమయం ఇంకా రాకపోయి ఉండి ఉండొచ్చు, లేదా అవిధేయత వలన ఆ కార్యం నిలిచి ఉండవచ్చు. అయితే నేడు అన్న సమయం మన కొరకు నిర్ణయించబడి ఉన్న తర్వాత మనం మన అవిధేయతను, మన పాపములను, చూపులు, తలంపులు, ఆలోచనలు, కల్మషమును సమస్తమును సరి చేసుకుని కడుక్కున్న వారముగా నూతనమైనటువంటి దినములోకి, నూతనమైనటువంటి కార్యాలు చూడడానికి అడుగు వేస్తూ ఉండగా దేవునికి ఇంపైనటువంటి వారముగా, శుద్ధి చేయబడిన వారముగా, యోగ్యులముగా, విశ్రాంతిలోకి ప్రవేశించడానికి అర్హులముగా మనల్ని మనం భయముతో, జాగరూకతతో కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటూ ఇహలోక మాలిన మనకు అంటకుండా జాగ్రత్త కలిగి ఉన్న వారమై ఆయన విశ్రాంతిలోకి మనం ప్రవేశించాలి. కనుక నేడు ఆయన మాట విన్న ప్రతి వారము హృదయములను కఠినపరుచుకొనక మనం వాక్యమును అంగీకరించి రక్షణ పొందుకొని ఉన్నామా, మరియు పరిశుద్ధాత్మను పొందుకొని ఆయన యాత్రలో ఏమాత్రము వెనుకడుగు వేయక స్థిరముగా ముందుకు నడుస్తున్నామన్నటువంటి
స్థిరమైనటువంటి ఆలోచన చేసిన వారంగా, స్థిరమైనటువంటి విశ్వాసంతో నిరీక్షణతో ఆయన విశ్రాంతులకు ప్రవేశించుదుముగాక. ఈయన దేవుని మాటల ప్రతివాని హృదయంలో నిరకటి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కళ్ళు మోసంటే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభువా, ఇప్పుడు వరకు నీ కృపలో భద్రపరిచి వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించను. వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశలు తీర్చండి. మన ప్రభువా, నీ విశ్రాంతిలో ప్రవేశించడానికి వాగ్దాన నెరవేర్పు కొరకు నిరీక్షణతో విశ్వాసంతో నిలిచి ఉండాలని మీరు ఎంతో తేటగా సెలవిచ్చారు. ఒకవేళ విశ్రాంతిలో ప్రవేశిస్తారని వాగ్దానం పొందుకున్నప్పటికీ అవిధేయత చేత ప్రవేశించలేరేమో అని జాగ్రత్తగా భయం కలిగి ఉండండి మీరు తేటగా తెలియజేసిన రీతిన వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. నీ విశ్రాంతిలోకి వారసులుగా, హక్కుదారులుగా మీరు మార్చండి. వారి పట్ల నీ యొక్క ఉద్దేశాన్ని, సంకల్పాన్ని నెరవేర్చి వాగ్దానాలను నూరంతలుగా నెరవేర్చి నీ సన్నిధిలో సాక్షి నిలబెట్టమని మీరు అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.